హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. నిన్న నిర్వహించినటువంటి టీజీపీఎస్సి గ్రూప్ 3 పేపర్ 2లో చరిత్ర సబ్జెక్ట్ నుండి అడిగినటువంటి ప్రశ్నలను మనం ఇప్పుడు కీ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఒక విషయం ఏంటంటే, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర మన బుక్లో నుండే 98% క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ బుక్ మీరు తీసుకున్నట్లయితే మార్కెట్లో పేజ్ నెంబర్తో సహా మీరు ఆ క్వశ్చన్ పేపర్ను ముందు పెట్టుకొని చూసుకోవచ్చు. అంటే అనాలిసిస్ డెప్త్ కాన్సెప్ట్లో మనం బుక్ రాయడం జరిగింది. నేను ప్రతి క్లాస్లో కూడా విద్యార్థులకు ఎప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ ఓరియంటేషన్లోనే క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఎన్నోసార్లు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీరు తర్వాత రాబోయే గ్రూప్ 2లో కూడా అదే విధంగా అడగడం జరుగుతుంది. ఎందుకంటే లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి, వందల సంఖ్యలో ఉద్యోగాలు కాబట్టి, పడపోత కార్యక్రమంలో భాగంగా మనకి ఈ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎవరైతే సబ్జెక్ట్ను అర్థం చేసుకుంటారో, కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదువుతారో వారికే ఉద్యోగాలు రావడం జరుగుతుంది. మీరు పేపర్లను చూసినట్లయితే సంబంధించి సరైనది, సరికానిది ఇలా అడగడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా మీకు టాపిక్ పైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కీ ఎక్స్ప్లెనేషన్లో కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ క్రింది ప్రకటనలను పరిగణించుము. ఏ. తెలంగాణ తల్లి ప్రతీక తెలంగాణ ఉద్యమ మలిదశ కాలంలో ఆవిష్కరించబడింది. బి. తెలంగాణ తల్లి భావాన్ని మొట్టమొదట దాశరథి రంగాచార్యులు ప్రతిపాదించెను. సి. 2001 సంవత్సరంలో తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంగా ప్రకటించబడింది. డి. తెలుగు తల్లి గూర్చిన మనోభావాలు మొదటి ప్రపంచ తెలుగు సమావేశములో వ్యాప్తి చేశారు. సరైన ప్రకటనలను ఎంచుకును. నంబర్ 1 ఏ, బి, డి. నంబర్ 2 ఏ, బి. నంబర్ 3 బి మరియు సి. నంబర్ 4 ఏ మరియు డి. ఇందులో ఆన్సర్ ఏంటంటే ఏ, బి, డి రైట్ ఆన్సర్. తెలంగాణ తల్లి ప్రతీక తెలంగాణ ఉద్యమ మలిదశ కాలంలో ఆవిష్కరించబడింది. ఇది రైట్ ఆన్సర్. అంటే మలిదశ తెలంగాణ ఉద్యమం అనేది 1996 నుండి ప్రారంభమైంది. అంటే 1996 నుండి తెలంగాణ రాష్ట్ర సాధించేంత వరకు జరిగిన పోరాటాన్ని తెలంగాణ ఉద్యమ చరిత్రలో మలిదశ తెలంగాణ ఉద్యమం అంటాం. ఈ తెలంగాణ తల్లి ప్రతీక తెలంగాణ ఉద్యమ మలిదశ కాలంలో ఆవిర్భవించిందంటే ప్రముఖ జర్నలిస్టు పాషం యాదగిరి నేతృత్వంలో తెలంగాణ తల్లి ప్రతీక ఆవిష్కరించబడింది అనేది ఇది ఏ రైట్. బి. తెలంగాణ తల్లి భావాన్ని మొట్టమొదట దాశరథి రంగాచార్యులు ప్రతిపాదించాడు. రైట్ స్టేట్మెంట్. 1935 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రస్తుత వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు ప్రాంతంలో జన్మించినటువంటి దాశరథి రంగాచార్యులు గారు ఆయన 1935 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి భావాన్ని మన పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఇది రైట్ స్టేట్మెంట్. ఇక సి అనేది రాంగ్ అండి. ఇందులో 2001 సంవత్సరంలో తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంగా ప్రకటించబడింది అన్నాడు, అది రాంగు. డి. తెలుగు తల్లిని గూర్చిన మనోభావాలు మొదటి ప్రపంచ తెలుగు సమావేశంలో వ్యాప్తి చేశారు. తెలుగు తల్లి ఇక్కడ మీరు గమనించాలి. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తెలంగాణ తల్లి, డి స్టేట్మెంట్ తెలుగు తల్లి. ఇక్కడ మనకు కావాల్సింది సరైనది అన్నాడు. ఈ వేరియేషన్ను గమనించినప్పటికీ 1975 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మొట్టమొదట ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. అందులో తెలుగు తల్లి భావనను తీసుకొచ్చారు. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ ఉద్యమము, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తెలంగాణ మేధావులు వెలుగుచ్చే ప్రమాదం ఉంటుందని పసిగట్టినటువంటి జలగం వెంగళరావు మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో, అంటే ఆంధ్రప్రదేశ్లోని అటు ఆంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలు అందరూ ఒకటే అనే భావనను బహిర్గతం చేయడానికి చాలా తెలివిగా కుట్రలో భాగంగా
తెలుగు తల్లి మహాసభలను జరిపాడు. మనమంతా తెలుగు జాతి బిడ్డలం, తెలుగు తల్లి పిల్లలం అనే ఉద్దేశంలో భాగంగా, అంటే రెండు ప్రాంతాలు సంయుక్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు తల్లి భావనను వ్యాప్తిలోకి తీసుకొచ్చింది. ఇది కూడా స్టేట్మెంట్ సరైనదే. ఇందులో ఏ బేడి చూడండి, ఇది ఎప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతాము? ప్రతి దాని మీద మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. అలా అడిగాడు. ఇక మరో క్వశ్చన్ చూడండి, ఇది ఎప్పుడు రివిజన్ అయినటువంటి క్వశ్చనే ప్రీవియస్ పేపర్లో. క్రింది వారిలో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? ఏ సూరిటి అప్పయ్య, బి కాశీ అంజయ్య, 3 ఆలయ రాజయ్య, 4 కొరవి దుర్గయ్య. రైట్ ఆన్సర్ సూరిటి అప్పయ్య. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము తెలంగాణలోని అతిపెద్ద బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ వీటిని లష్కర్ బోనాలు అని కూడా అంటారు. తెలంగాణలో అతిపెద్ద బోనాలు అంటారు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని. ఎందుకు మరి సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహంకాళి ఆలయాన్ని ఉజ్జయిని మహంకాళి ఆలయం అని పిలిచారంటే, ఇక్కడ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహంకాళి దేవాలయం నుండి, అక్కడ నుండి నీటిని, అమ్మవారి విగ్రహాన్ని, ఆ దేవాలయంలో ఉన్న మట్టిని తీసుకొని వచ్చి ఈ సూరిటి అప్పయ్య ఇక్కడ నిర్మాణం ప్రారంభించాడు. కాబట్టి ఆ పేరుతోటి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం అని పిలుస్తున్నాం. చాలాసార్లు అడిగారు, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి చెప్పేవారు ఎవరు అని కూడా గత ప్రీవియస్ పేపర్లో అడగడం జరిగింది. స్వర్ణలత. అంటే చూడండి, సింపుల్గా కొన్ని క్వశ్చన్స్, అంటే మరి డెప్త్ లేదు, మరి సింపుల్గా లేదు, మధ్యస్థాయిగా అడగడం జరిగింది ఈ పేపర్లో. మనకు చరిత్ర విభాగం నుండి గోల్కొండ రాజులు ఏ మత వర్గాన్ని అనుసరించారు? చిస్తి, షియా, సున్నీ, అహ్మదియా. సింపుల్గా షియా అండి. షియా శాఖ అనగానే మనకు గుర్తు రావాల్సింది అన్య మతాలను అభిమానించేవారు, ప్రేమించేవారు, పరమత సహనాన్ని కలిగించినటువంటి వారు గోల్కొండ కుతుబ్షాహీ పాలకులు. అంటే వీరు షియా మతస్థులండి. సున్నీ మతస్థుల యొక్క భావజాలం ఎలా ఉంటుందంటే, వారి మత భావజాలాన్ని ప్రేమిస్తారు, అన్య మతాలను ద్వేషిస్తారు, కరడు కట్టినటువంటి మత ఛాందస భావజాలం కలిగినటువంటి వారు సున్నీ వాళ్ళు. అందుకే మీరు ఒక స్టేట్మెంట్ని గమనిస్తే, భారతదేశాన్ని పరిపాలించిన లేదా దక్షిణ భారత్ను పరిపాలించిన అనేక ముస్లిం రాజవంశాల కాలంలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉన్నది కేవలము గోల్కొండ కుతుబ్షాహీల పాలన కాలంలో మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే, అత్యధికంగా శాతంగా ఉన్నటువంటి హిందువులైనటువంటి తెలుగు ప్రజలకు గోల్కొండ కుతుబ్షాహీల పాలన కాలంలో పూర్తి సంపూర్ణ స్వాతంత్రాలు కల్పించబడ్డాయి. అది ఈ షియా మత వర్గానికి చెందినటువంటి గోల్కొండ కుతుబ్షాహీల యొక్క గొప్పతనం అని భావించవచ్చు. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ అండి షియా. అంటే మన క్వశ్చన్స్ చూస్తే మరొకటి చూడండి, శాతవాహనులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. చూడండి, మీకు ఎప్పుడు నేను క్లాసులో చెప్తా, సోషియో ఎకానమిక్, రిలీజియస్, ఆర్ట్ అండ్ ఆర్టర్, ఈ ఓరియంటేషన్లోనే మన క్వశ్చన్స్ అడుగుతారని చెప్పడం జరిగింది. నేను క్లాస్లో కూడా చాలా డెప్త్గా మీకు ప్రతి స్టేట్మెంట్ను సోషియో కల్చర్ పైన కూడా మీకు శాతవాహనులు టాపిక్ చెప్పినప్పుడు వివరించాను. ఇలానే అడుగుతారని చెప్పాను, అలానే అడగడం జరిగింది. మన క్లాసు విన్న వాళ్ళకి తెలుస్తుంది, నేను ఏదో గొప్పలు చెప్పడం కాదు. శాతవాహనులు కుల నియమాలను కఠినంగా పాటించారు. బి, సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక సాధారణ లక్షణము. సరైన ప్రకటనను ఎంచుకొనము. 1 A, B 2 కావు, 2 A మాత్రమే, 3 B మాత్రమే, 4 A, B 2 సరైనవే. ఇక్కడ మనకు సరైన ప్రకటన అనేది మాత్రము బి మాత్రమే అండి. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక సాధారణ లక్షణము. అంటే శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. ఒక్క కుటుంబంలో 20-30 మంది సభ్యులు ఉండేవారండి. ఉమ్మడి కుటుంబం, తాతలు, ముత్తాతలు, మనవలు, మనవరాళ్ళు, ఈ విధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది ఆనాడు. ఇది సరైనటువంటి రైట్ ఆన్సర్. అంటే సోర్స్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నట్లు మనకు ఒక విధికుడు అనే ఒక చర్మకారుడు వేయించినటువంటి అమరావతి లేదా ధాన్య కటక శాసనమే మనకు తెలియజేస్తుంది శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నట్లు. ఈ స్టైల్లో కూడా మనకు గతంలో TGPS నిర్వహించిన పేపర్లో క్వశ్చన్ అడిగారు, శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నట్లు తెలిపే శాసనం ఏదని అడిగారు. అప్పుడు మనకు అమరావతి శాసనం అన్న రైట్ ఆన్సరే, ధాన్య కటక శాసనం అన్న రైట్ ఆన్సరే. దాన్ని ఎవరు వేయించారని కూడా అడిగిన సందర్భాలు
విధికుడు అనేవారు. కొన్ని పుస్తకాల్లో దిమికుడు అని కూడా రాశారు. చాలా దిమికుడు కావచ్చు లేదా విధికుడు కావచ్చు అతడు వేయించిన శాస్త్రములు. ఎట్లా అంటే ఈ దిమికుడు అనే ఈ చర్మకారుడు ఈ అంటరాని కులానికి చెందినవాడు. ఆనాటి సమాజంలో పెద్ద వ్యాపారవేత్త అండి ఇతను. ఉమ్మడి కుటుంబంతో సహా సతీ సమేతంగా ధాన్యకడగ బౌద్ధ స్తూపం వద్దకు వెళ్ళి ఒక పూర్ణ కుంభాన్ని విరాళంగా ఇచ్చినట్లు అతడు వేయించినటువంటి ధాన్యకడగ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇగో మనకి ఇంత కాన్సెప్ట్ కూడా ఉంది స్టోరీ. మీకు వివరణ చేస్తున్నా నేను, మీకు క్లారిటీ రావాలని. ఆన్సర్తో పాటు కొంత ఎక్స్ప్లెనేషన్, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. గతంలో కూడా ఇలా అడిగారనే విషయాన్ని కూడా మీకు పరిచయం చేస్తున్నా. చూడండి, ఇందులో మనకు రైట్ ఆన్సర్ బి అను. మరి ఏ విషయాన్ని చూస్తే శాతవాహనులు కుల నియమాలను కఠినంగా పాటించారు. ఇది రాంగ్. శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ లేదండి. అందుకే ఇక్కడ ఏమన్నాడు, కుల నియమాలను కఠినంగా పాటించారు అన్నాడు. కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ లేనప్పుడు కుల నియమాలను కఠినంగా పాటించారు అనేది తప్పు అన్నాడు. కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ లేదు వారి సమాజంలో. శ్రేణుల వ్యవస్థ చోటు చేసుకుంది దీని ప్లేస్లో. 18 రకాల శ్రేణులు ఉన్నాయని విషబట్టి శాస్త్రంలోనే చెప్పబడింది. హాలికులు, కొలికులు, తిలపిసకలు, పసకరలు, చస్సక, మాలకార, కులార, ఇలాంటి అనేకమైనటువంటి శ్రేణుల గురించి ఉన్నది. కాబట్టి ఇది రాంగ్. చూడండి, మీకు శాతవాహనుల కాలం నాటి సొసైటీ పైన ప్రతి అంశం మీద అవగాహన ఉంటే కానీ ఇది ఆన్సర్ చేస్తాం. చూడడానికి అట్లా అనిపిస్తుంది మీకు ఈజీ అని, కానీ కాదు. ఇక మరో క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఇందులో ఈ క్రింది వారిలో అసభ్యాయుల కాలంలో భారతదేశపు మొట్టమొదటి ఉర్దూ కవయిత్రిగా పరిగణించబడిన వారెవరు? ఏ వాజీదా తబస్సుం, 2 మహాలకాభాయి చిందా, 3 అంజుమ్ రేబర్, 4 బిల్కిస్ జఫీరుల్ హసన్. రైట్ ఆన్సర్ 2 అండి, మహాలకాభాయి చిందా. చాలాసార్లు అడిగారు ఈమె మీద, రకరకాల ప్రశ్నలు అడిగారు. అసలు మహాలకాబాయి చింద అనగానే మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏం గుర్తు రావాలంటే, నిజాంల పాలన కాలంలో ఈమె నిజాంలకు పరిపాలన సహాయకురాలిగా ఉండేది. నిజాంల పాలన కాలంలో గొప్ప కవయిత్రి అండి ఈమె. భారతదేశంలోని మొట్టమొదటి వృద్ధి కవయిత్రి ఈమె. అందగత్తె, నాట్యకత్తె అనే విషయాలు మనకు గుర్తు రావాలి. ఈమె కలం పేరు ప్రీవియస్ పేపర్లు అడిగారు, తకల్లుస్. మహాలకాబాయి చింద కలం పేరేంది అని కూడా మనకు గత ప్రీవియస్ పేపర్లు అడిగారు, తకల్లుస్. ఈమె రచించినటువంటి కవితా సంకలనం పేరు మహాలక ఉద్యానవనాలు. మహాలక ఉద్యానవనాలు. ఈమెనే ఉస్మానియా యూనివర్సిటీకి 1400 ఎకరాల భూమిని దానం ఇచ్చినటువంటి ఒక ధాతృత్వం, మానవత్వం కలిగినటువంటి మహిళ. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ పేపర్లు అడిగారు. ఇది ఎప్పుడు ఈమె గురించి రివిజన్ అవుతున్నటువంటి సందర్భం. ఇక మరో క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ బుద్ధ పాదములు ప్రసిద్ధ పూజా వస్తువులు, బి బైరాలగుట్టలో 9 బుద్ధ విగ్రహాలు కనుగొన్నారు, సి నేలకొండపల్లి స్తూపం వరంగల్ జిల్లాలో ఉంది, డి శనిగరంలో బౌద్ధ స్తూపం కనుగొన్నారు. పై ప్రకటనలోని ఏవి సరైనవి? నంబర్ 1 ABCD, నంబర్ 2 A మరియు B మాత్రమే, నంబర్ 3 AB మరియు C మాత్రమే, 4th వన్ BCD మాత్రమే. ఇందులో మనకు రైట్ ఆన్సరు కనుక చూసినట్లయితే 2 అండి ఆన్సర్. A మరియు B, A మరియు B సరైన ప్రకటన. ఏంటి A మరియు B? ఏ బుద్ధ పాదములు ప్రసిద్ధ పూజా వస్తువులు, రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మీకు ఎప్పుడు ఇది రైట్ ఆన్సర్ చేయగలుగుతారంటే బుద్ధిజం మీద పూర్తిగా డెప్త్గా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే. అంటే బుద్ధుని విగ్రహాన్ని పూజిస్తారు. బుద్ధుని విగ్రహాన్ని పూజించే బౌద్ధ మతాన్ని మహాయాన బౌద్ధ మతం అంటాము. బుద్ధుని పాదాలను పూజించే బౌద్ధ శాఖ వారిని హీనయాన బుద్ధిస్టులు అంటాము. అంటే హీనయాన బౌద్ధ శాఖకు చెందిన వారు బుద్ధుని పాదాలను పూజిస్తారు. ఇది రైట్ ఆన్సర్. చూడండి, అంటే మీకు బౌద్ధ శాఖల పైన
పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు. ఇలాంటి 30కి పైగా బౌద్ధ శాఖలు ఉన్నాయి. ఈ విధంగా మీకు తెలియాలి. హీనయాన, మహాయాన, తెరవాద, మహాసాంఘిక, రాజగరిక, చండగరిక, మహిషాసక, బదేనేల, బహుశ్రుతియ ఇట్లాంటి అందులో ఇలా హీనయాన బౌద్ధ శాఖ కాన్సెప్ట్ ఇచ్చిండు. బి బైరాలగుట్టలో 9 విగ్రహాలు కనుగొన్నారు. రైట్ ఆన్సర్. ఈ 2 మాత్రమే ఏ మరియు బి రైట్ ఆన్సర్. ఇక్కడ తప్పు చూడండి. నేలకొండపల్లి స్తూపం వరంగల్ జిల్లాలో ఉన్నదన్నాడు. లేదు, నేలకొండపల్లి అనే బౌద్ధ స్తూపం ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనిగరంలో బౌద్ధ స్తూపం కనుగొన్నారు. కాదు, శనిగరం అనేది ఒక జైన స్థావరము. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది ప్రకటనలను పరిగణించండి. కల్చర్ మీద అడిగాడు. తెలంగాణ కల్చర్ ఇప్పుడు అడుగుతున్నటువంటి సందర్భం. రుంజాలు దేశ ద్రిమ్మరులు వాళ్ళు విశ్వబ్రాహ్మణుల నుండి విరాళాలు స్వీకరించారు. బి సాధనాసురులు కేవలము పద్మశాలీల నుండి విరాళాలు స్వీకరిస్తారు. పైన పేర్కొన్న ప్రకటనలో ఏది సరైనది? 2 సరైనవే. ఇందులో మనకు ఆన్సరు 4th వన్ అండి, ఏ మరియు బి. ఈ 2 స్టేట్మెంట్లు కూడా గతంలో అడిగారు మనకు ప్రీవియస్ పేపర్లో చాలాసార్లు. అదే బిట్టు రివిజన్ అయింది. విశ్వబ్రాహ్మణులను యాచించే జానపద కళారూపకులు ఎవరని అడిగారు? రుంజులు. పద్మశాలను యాచించేవారని ఎవరని అడిగారు? గతంలో సాధనాసురులు. ఇప్పుడు స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక క్రింది వారిలో మరో క్వశ్చన్. క్రింది వారిలో హైదరాబాద్లోని ఆర్య సమాజం మొదటి అధ్యక్షుడు ఎవరు? 1 నిత్యానంద బ్రహ్మచారి, 2 సహజానంద్, 3 కామత్ ప్రసాద్, 4th బాలకృష్ణ శర్మ. ఇక్కడ రైట్ ఆన్సర్ మనకు కామత్ ప్రసాద్. చాలాసార్లు దీని మీద రకరకాలుగా హైదరాబాద్లో ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించారని అడిగారు? 1892లో. భారతదేశంలో ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించారని అడిగారు చాలాసార్లు? 1875లో స్వామి దయానంద సరస్వతి. మరి హైదరాబాద్లో 1892లో ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరంటే ఈ కామత్ ప్రసాద్ అధ్యక్షతన నిత్యానంద బ్రహ్మచారి, విశ్వానంద సరస్వతి, కేశవరావు కరోట్కరు, వామన చంద్రనాయకు వీళ్ళందరూ కలిసి స్థాపించారండి. ఎందుకు స్థాపించారని అడిగితే హైదరాబాదు సంస్థానంలో ఆధిపత్యం అంతా నిజాం లేదు కాబట్టి, ముస్లింల భావజాలము విస్తృతంగా ఉంది కాబట్టి హైదరాబాదు సంస్థానంలో హిందూ సంస్కృతిని కాపాడుకోవడానికి, హిందువులను చైతన్యం చేయడానికి, ముస్లింల యొక్క ఆగడాల నుండి ముస్లింల యొక్క మత సంస్థ అయిన తబ్లిగ్ ఇస్లాం అనే మత సంస్థ నుండి కాపాడుకోవడానికి ఉద్దేశంలో భాగంగా ఇతని అధ్యక్షతన కామత్ ప్రసాద్ అధ్యక్షతన 1892లో హైదరాబాద్లో మనకు ఆర్య సమాజాన్ని స్థాపించారు. దీని వివరణ ఇది. ఆన్సర్ మనకు 3 అండి. కామత్ ప్రసాద్ అధ్యక్షతన హైదరాబాద్లో ఆర్య సమాజం మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే ఆయనే. ఇక మరో క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ పాల్కురికి సోమనాథుడు బసవ పురాణమును రచించను. బి రామేశ్వర పండితుడు గోలకి మఠమును స్థాపించాడు. సి కాళముఖ శాఖ గురువు విశ్వేశ్వర శివుడు. డి పురుషార్థ సారమును శివదేవయ్య రచించను. చూడండి, ఇంతకుముందు నేను ప్రారంభంలో చెప్పినట్టు మొదట్లో చాలా డెప్త్గా అంటే సోషియో ఎకానమిక్ రిలీజియస్ ఆర్కిటెక్చర్ పైన అడుగుతున్నాడు అని చెప్పానే. ఇవి అలానే డెప్త్గా అడిగాడు. మీకు ఈ మత పరిస్థితుల పైన పూర్తిగా అవగాహన ఉంటేనే ఇది ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఇందులో సరైన ప్రకటన ఎంచుకోమన్నాడు మనకి. ఇందులో మనకు రైట్ ఆన్సరు ఏ మరియు డి, అంటే 3 ఆన్సర్ ఏ మరియు డి అండి. ఇందులో మనకు రైట్ ఆన్సర్ ఏ మరియు డి రైట్ ఆన్సర్. చూద్దాం సరైన ప్రకటన ఏంది. పాల్కురికి సోమనాథుడే బసవ పురాణం రచించాడు. రైట్. డి అన్న ఆన్సర్. పురుషార్థ సారమును శివదేవయ్య రచించాడు. రైట్ ఆన్సర్. శివదేవయ్య గణపతి దేవునికి చాలా సన్నిహితుడు. అతని వద్ద సేనానిగా కూడా పనిచేసినటువంటి వాడు, మంత్రిగా పనిచేసినటువంటి వాడండి. చాలా గొప్ప మేధావి. ఆయన పురుషార్థ సారమును రచించాడు. మరి రాంగ్ ఏంటి? రామేశ్వర పండితుడు గోలకి మఠమును స్థాపించాడు అన్నాడు. రామేశ్వర పండితుడు స్థాపించలే గోలకి మఠాలను.
పశుపత శైవ మతంలో భాగంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రాలను స్థాపించాడు. వాటిని గోలకి మఠాలు అంటాము. వాటిని స్థాపించింది ఎవరంటే గణపతి దేవుడి రుద్రమాదేవి యొక్క గురువు, అతని పేరే విశ్వేశ్వర శివాచార్యులు. ఆపోజిట్ ఇచ్చాడండి ఇక్కడ, ఇది రాంగ్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ సిలో కాలాముఖ శాఖ గురువు విశ్వేశ్వర శివుడు అన్నారు. కాలాముఖ శాఖ గురువు ఎవరు? రామేశ్వర పండితుడు. అంటే పైన ఇచ్చిన రామేశ్వర పండితునికి కింది ఇచ్చాడు, కిందిది పైకి ఇచ్చాడు. అంటే గమనించాలంటే చాలా లాజిక్. కాలాముఖ శాఖ గురువు ఎవరంటే విశ్వేశ్వర పండితుడు. గోలకి మఠ కేంద్రాలను ఎవరు స్థాపించారంటే ఈ విశ్వేశ్వర శివుడే స్థాపించాడు. ఈ రెండు రాంగ్. రైట్, అంటే డెప్త్గా అడగడం జరిగింది ఈ బిట్ కూడా. ఇక చూడండి, క్రింది ప్రకటనలను పరిగణించండి. సంగీతము మరియు నృత్యములతో సంపన్న పురుషులను రంజింపజేసే స్త్రీలు తవాయిఫులు. ఏ. బి. తవాయిఫ్ల నృత్యాలను చూసేందుకు అసబ్జాయిలు దఫ్తర్-ఈ నిషాన్ కంచన్ కచేరీలను నిర్మించిరి. పైన పేర్కొన్న ప్రకటనలో ఏది సరైనది? ఇక్కడ మనకి రెండూ సరైనవే, ఏ మరియు బి. రైట్ ఆన్సర్. చూడు ఎంత డెప్త్గా అడిగారు. ఇక్కడ ఊహించారు మన విద్యార్థులు, కాంపిటేటివ్ వాళ్ళు. ఏ. సంగీతము మరియు నృత్యములతో సంపన్న పురుషులను రంజింపజేసే స్త్రీలు తవాయిఫ్లు. అసలు ఈ తవాయిఫ్లు అనే కాన్సెప్టు మనకు నిజాంల పాలన కాలంలో కనపడుతుంది. అంటే నాట్యకర్తలు, అందగత్తెలు వీరు ఈ సంగీతంలో నృత్యంలో ప్రసిద్ధులండి. నిజాం నవాబులు కానివ్వండి, ప్రభు వర్గాలు కానివ్వండి, కులీనులు కానివ్వండి, సంపన్న వర్గాలు కానివ్వండి, వీరు చేసే కచేరీల దగ్గరికి వెళ్ళి వీరు ఆహ్లాదాన్ని వెలుగుచ్చేవారు. రైట్ స్టేట్మెంట్. అయితే ఈ తవాయిఫ్లు నృత్యాలను చూసేందుకు కొన్ని కచేరీలు అంటే ఏం లేదండి, కార్యాలయాలు అంటాం. వాటిని ఆ రోజుల్లో కచేరీ అనే పదంతో ఉపయోగించారు. ఎందుకంటే నిజాంల పాలన కాలంలో మొదట్లో పర్షియా భాష ఉండే, తర్వాత ఉర్దూ భాష కొనసాగింది కాబట్టి ఉర్దూ మాండలికంలో కచేరీస్ అని మనకు పిలువడం జరిగింది. కచేరీ అంటే చూడండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లను కూడా కచేరీ వేలు అనేది ఇది కచేరీ. దఫ్తర్-ఏ-నిషాన్ అనే వాటిని ఏర్పాటు చేస్తారు. ఆ దఫ్తర్-ఏ-నిషాన్ అనే కార్యాలయంలో వీరు నాట్యాలు చేసేవారు తవాయిఫ్లు. ఇక్కడ ఈ మోడల్లో రేపు క్వశ్చన్ అడిగితే ఇది కూడా రైట్ ఆన్సర్. రేపు ఈ తవాయిఫ్లను పర్యవేక్షించడానికి నియమించబడిన అధికారిని ఏమంటారు? మమ షరీష్. ఇంకో బిట్ అడుగుతాడు రేపు ఇదే కోణంలో. ఈ తవాయిఫ్ల కోసము ప్రతి నెల 12,000 రూపాయల జీతపత్యాలను కేటాయించిన నిజాం ఎవరు? నిజాం అలీ ఖాన్. అంటే ఒక విషయం వచ్చింది కాబట్టి దీన్ని మనం వివరిస్తున్నాం. సింపుల్. ఇప్పుడు అడిగింది రెండు సరైనవే. క్రింది ప్రకటనలు క్లియర్. ఈ తవాయిఫ్లకు చాలా గౌరవం ఉండేది. వీరికి ఆస్తిపాస్తులు చాలా అమోఘంగా ఉండేవి. ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఈ తవాయిఫ్లు. సొసైటీలో చాలా గౌరవం ఉంది. కానీ కొంతకాలం తర్వాత ఈ అందగత్తెలైన ఈ నాట్యకర్తలను నిజాంల కాలంలో సంగీత నృత్యంలో ప్రావీణ్యులైన వీరిని ఏమని పిలిచారు అంటే తవాయిఫ్లు అని పిలిచారు. ఈ తవాయిఫ్లే కాలక్రమేణా నిజాంల పాలన కాలంలో వేశ్యలుగా కూడా మారినట్లు మనకు చరిత్ర చెబుతుంది. ఈ విధంగా అండి. ఓకే, థ్యాంక్ యూ. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది. కొన్ని క్వశ్చన్లు చాలా సింపుల్గా ఇచ్చినప్పటికీ, డైరెక్ట్గా ఇచ్చినప్పటికీ, కొన్ని కాన్సెప్ట్ ఓరియంటేషన్లో అంటే మీకు సబ్జెక్టు మీద పట్టుంటేనే మీరు చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 2లో కూడా మీరు బాగా రాయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.